ప్రభునందు ప్రియ దేవుని కుమారులారా కుమార్తెలారా బాగున్నారు కదా. నేటి దినం మనమందరం బాగుండాలని దేవుడు ప్రత్యేకించి మనతో కొన్ని విషయాలు మాట్లాడబోతున్నాడు. విశ్వాసం. సో ఈ విశ్వాసం అనేది క్రైస్తవ జీవితాలలో ఎంతో అమూల్యమైంది, అవసరమైంది. దీనిలో బైబిల్ చెప్తుంది, విశ్వాసాన్ని గురించినటువంటి మాటలు దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. అదేంటి అని అంటే, అల్ప విశ్వాసం ఉంటుంది, గొప్ప విశ్వాసం ఉంటుంది. రెండోది ఆవగింజంత విశ్వాసం ఉంది. రైట్. సో ఈ విశ్వాసాల్లో ఏ విశ్వాసం ఎలా పనిచేస్తుంది, ఈ విశ్వాసం యొక్క అవసరత ఒక క్రైస్తవునికి ఎంత ఉంది అన్నటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. అల్ప విశ్వాసం అనేది అది పని జరిగించేది కాదు. ఎందుకనంటే యేసు ప్రభు వారు అన్నారు, అల్ప విశ్వాసులారా అని అన్నాడు. ఎంతకాలం నేను మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను? అల్ప విశ్వాసులారా అని అంటే ఒక కార్యాన్ని చేయలేనటువంటి విశ్వాసం, ఒక పనిని, ఒక అసైన్మెంట్ని, ఒక క్రియ చేయలేనటువంటి విశ్వాసం, దాన్ని అల్ప విశ్వాసం అని అన్నారు. సో పని మనం చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఒక స్వస్థత లేకపోతే ఒక ప్రార్థనకి జవాబు రావాలి అని అంటే మన జీవితాల్లో అల్ప విశ్వాసం అనేది పనికిరాదు. మంచిది, అల్ప విశ్వాసం పనికిరాదు. రెండోది గొప్ప విశ్వాసం అనేది ఉంది. అది యేసు ప్రభు వారు ఒక వ్యక్తి దగ్గర కనుగొన్నాడు. ఆ వ్యక్తి శతాధిపతి. ఆయన దాసుడు మిగుల పక్షవాయువుతో బాధపడుతూ ఉన్నప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాయా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచున్నాడు, మాట మాత్రం సెలవిమ్ము, నా దాసుడు బాగా అయిపోతాడు అని చెప్పి నమ్మలేనంతగా నమ్మాడు. యేసు ప్రభువారు అతను చూసి అన్నాడు, ఇశ్రాయేల్లో ఇంత గొప్ప విశ్వాసం నేను కనుగొనలేదు అని అన్నాడు. శతాధిపతి గొప్ప విశ్వాసి. కాబట్టి ఆయన ఏం చేశాడు అని అంటే, ప్రభుని అడిగినప్పుడు ప్రభు ఒప్పుకున్నాడు. అలాగే అని అన్నాడు, నీ దాసుడు నువ్వు అనుకున్నట్టే బాగవుతాడు అని అన్నప్పుడు ఆ వ్యక్తి వెళ్తూ కొంత దూరం వెళ్ళేలోపు అతని పనివాళ్ళలో ఒకడు ఎదురుగా వచ్చాయా, మరి నీ దాసుడు స్వస్థపరచబడ్డాడు అని అంటే ఏ సమయానికంటే సమయం పోల్చుకున్నాడు. యేసు ప్రభు నోట్లో నుంచి మాట ఎప్పుడు విడుదలైందో నీ దాసుడు నువ్వు అనుకున్నట్టే స్వస్థ పొందుతాడని ఆ టైంలోనే స్వస్థత పొందాడు. సో గొప్ప విశ్వాసం ఇమ్మీడియట్ ఆన్సర్స్ ఇస్తుంది దేవుని దగ్గర నుంచి. ఇమ్మీడియట్గా మనకు కావాల్సినటువంటి స్వస్థత సమకూరుతుంది. ఏ స్వస్థత కొరకు నువ్వు ప్రార్థించావో ఆ స్వస్థత క్షణాల్లో జరిగిపోయేది గొప్ప విశ్వాసం. అల్ప విశ్వాసం నువ్వు అడిగినప్పుడు దేవుణ్ణి ఏది పొందుకోలేనటువంటి విశ్వాసం. సో మూడో విశ్వాసం ఉంది, అది ఆవగింజంత విశ్వాసం. ఏ విశ్వాసం అది? ఆవగింజంత విశ్వాసం. ఈ విశ్వాసం చేయగలిగిన పని ఏంటి అని అంటే, ఏ పనైనా చేయగలదు, ఏ పనైనా చేయగలదు. సో మొదటిగా బైబిల్లో ఆ మాట గురించి చెప్పండి. మాట ఏంటి అని అంటే, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండను ఎత్తి అది ఆ సముద్రంలో పడవేయబడుగాకనంటే ఆ కొండ గాలిలోకి లేచి వెళ్ళి సముద్రంలో పడిపోద్ది అన్నమాట. సో ఇట్స్ ఎ ట్రెమెండస్ అండ్ వండర్ఫుల్ ఫెయిత్. ఆవగింజంత విశ్వాసం చాలా అద్భుతమైంది. ఒక కొండ పైకి లేవడం అని అంటే అది జరగని పని. సో జరగని పనిని జరిగించే విశ్వాసమే ఆవగింజంత విశ్వాసం. అది నీ క్యాన్సర్ కావచ్చు, నీకున్న ఎయిడ్స్ కావచ్చు, నీకున్న గుండె జబ్బు కావచ్చు, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కావచ్చు, మరి రక్తంలో జబ్బులు కావచ్చు, బోన్ మ్యారో సమస్య కావచ్చు,
లంగ్ సమస్యలు కావచ్చు, ఏ సమస్య అయినా కానివ్వండి, ఆవగింజంత విశ్వాసం ఆ సమస్యను ఎత్తి సముద్రంలో పడవేయగలదు అన్న స్థితిలో ఉంది. కాబట్టి ఆవగింజంత విశ్వాసం, రైట్? ఈ ఆవగింజంత విశ్వాసం పని చేయడానికి ఏమేమి కావాలి? దీనికి కూడా పని చేయడానికి ఏదైనా కావాలి. ఇట్ నీడ్స్ సంథింగ్. ఆవగింజంత విశ్వాసం పని చేయడానికి మనం చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. బైబిల్ గ్రంథం చెప్తున్నాడు, విశ్వాసాన్ని గురించి చెప్తూ, ఒకవేళ నీకు విశ్వాసం ఉండి ఆ విశ్వాసం పని చేయకపోతే ఆ విశ్వాసం నీకుండి కూడా వేస్ట్, వ్యర్థం అని అంటా ఉన్నాడు. అంటే పని చేయలేని విశ్వాసం, నీకే పని చేసి పెట్టలేని విశ్వాసం, నీ తల నొప్పి తగ్గించలేని విశ్వాసం, నీ క్యాన్సర్ తగ్గించలేని విశ్వాసం, నీ ఎయిడ్స్ తీసేయలేని విశ్వాసం, అంటే క్రియ జరిగించలేనటువంటి విశ్వాసం వ్యర్థం, లేక క్రియలు లేని విశ్వాసం మృతము అని అన్నాడు. జేమ్స్ యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం ఒక మాట చదువుకుందాం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసం కలదని చెప్పినడలా ఏమి ప్రయోజనము? సో ఏ క్రియ లేకుండా నాకు చాలా విశ్వాసం ఉంది, దేవుడు చేస్తాడని నాకు చాలా నమ్మకం ఉంది, ఆయన చేస్తాడు అని అనుకోవడం వేస్ట్ అంట. ఏంటది? వ్యర్థం. అది ఏమీ చేయలేనటువంటి విశ్వాసం, అవునా? కాబట్టి ఆ వ్యర్థమైన విశ్వాసం నిన్ను రక్షించలేదు, అవునా? నువ్వున్న జబ్బు నుంచి రక్షించలేదు, వ్యాధి నుంచి, దరిద్రం నుంచి రక్షించలేదు, నీ క్యాన్సర్ తీసేయలేదు, లేకపోతే నీ గుండె జబ్బు తీసేయలేదు, కిడ్నీ జబ్బు తీసేయలేదు, లంగ్ జబ్బు తీసేయలేదు, కళ్ళల్లో జబ్బు, ఎముకలు నరాల్లో జబ్బులు తీసేయలేదు, పరలోకానికి తీసుకెళ్ళడానికి కూడా ఆ విశ్వాసం నిన్ను రక్షించలేదు, నిత్య నరకానికి వెళ్లకుండా అది నిన్ను రక్షించలేదు, అవునా? కాబట్టి ఏం చేయాలి? ఇక్కడ అంటాడు 2వ అధ్యాయం 20వ వచనంలో ఓ మాట చదువుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, వ్యర్థుడా, నీ క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా అని అంటాడు. వ్యర్థుడా అని అంటే వేస్ట్ ఫెలో అని. ఎందుకు నువ్వు బ్రతుకుతుంది? నువ్వు ఒక వేస్ట్ ఫెలో. ప్రభు తెలుసు, ప్రభువుని నమ్ముకున్నా, రక్షించబడ్డా, కానీ క్రియలేనటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు, పని చేయలేనటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి నిన్నేమని పిలుస్తుంది బైబిల్? వ్యర్థుడా అని పిలుస్తుంది. వ్యర్థుడా, వేస్ట్ ఫెలో, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చాలా మంచి మాట. సో ఈరోజు విశ్వాసం లేని మనం అపోజిట్ పౌలు గారితో ఇలా అనిపించుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఏంటది? వ్యర్థుడా, నీ జీవితం వ్యర్థమైంది, ఉపయోగం లేనటువంటి జీవితాన్ని కలిగినావు. ఎందుకనంటే నీలో విశ్వాసం లేదు గనక, నీలో క్రియ చేసే విశ్వాసం లేదు గనక అని అంటున్నాడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో చదువుకుందాం. ఇక్కడ చాలా అద్భుతంగా రాశాడు. ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసము అని అన్నాడు. ఇక్కడ ఏంటంట? ప్రేమ వలన కార్య సాధకమైనటువంటి విశ్వాసం, ప్రేమించే దానిలో నుంచి వచ్చే విశ్వాసం అని అన్నాడు. ఇక్కడ ప్రేమించే దానిలో నుండి విశ్వాసం వస్తుంది. ప్రేమ, దేవుని పట్ల నువ్వు ఎంత ప్రేమ చూపిస్తున్నావో ఆ ప్రేమను బట్టి నీ విశ్వాస పరిమాణము, నీ పని చేయించగలిగేటువంటి విశ్వాసం ఆధారపడి ఉంది అని బైబిల్ చెప్తుంది. ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే అని అంటాడు. ఒట్టి విశ్వాసం ఉంటే నీకు సరిపోదు,
విశ్వాసం కలిగి నీవు దేవుని ప్రేమలో ఉండాలి, దేవుని ప్రేమించాలి. అంటే ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకొని నువ్వు క్రియ కలిగి జీవించాలి. అప్పుడు ప్రేమ వలన నీకు కలిగేటువంటి విశ్వాసం ఏం చేస్తుంట? కార్యసాధకం అంటది. కార్యాన్ని సాధించేది, కార్యాన్ని జరిగించేది ఏంటి అని అంటే, నువ్వు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావో ఆ ప్రేమలో నుంచి వచ్చే విశ్వాసం అంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నావో ఆ ప్రేమలో నుంచి వచ్చేటువంటి విశ్వాసం నిన్ను నీ కోసం పని చేస్తుంది. నీకు కావాల్సినటువంటి అవసరాన్ని తీరుస్తుంది, జబ్బును తీసేస్తుంది, అప్పులు తీసేస్తుంది, సమస్తమైన మేళ్లతో నిన్ను ఆశీర్వదిస్తుంది. అద్భుతం కదా. సో ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసము ప్రయోజనకరమగును అని అన్నాడు. ఏంటంటే అది ప్రయోజనకరం అవుతుంది. ప్రేమ వల్ల కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును అన్నాడు. అవునా? నీకు ప్రయోజనం కలిగే విశ్వాసం కావాలా? ఏ ప్రయోజనం లేనటువంటి వ్యర్థమైన విశ్వాసం కావాలా? దేవుడు నీకోసం పనిచేయాలి అని అంటే నువ్వు ఎంత విశ్వాసంలో ఉన్నావు? ఆవగింజంత విశ్వాసంలో ఏముంది అని అంటే ప్రేమ ఉంది. అదే కదా చెప్తున్నాడు. ప్రేమ వలన కార్యసాధకం అవుతుందంట విశ్వాసం. విశ్వాసం ఫ్రూట్ఫుల్ కావాలి అని అంటే నువ్వు దేవుని ప్రేమించాలి. దిస్ ఈజ్ వన్ పారామీటర్. ఆవగింజంత విశ్వాసం పనిచేయడానికి కావాల్సింది ఏంటి అని అంటే దేవుని నువ్వు ప్రేమించడం లేక ఆయన కార్యాన్ని, ఆయన వాక్యాన్ని నువ్వు జరిగించేదాని వల్ల నీ విశ్వాసం కార్యాన్ని సాధిస్తుందంట. కార్యసాధకమగు నీ విశ్వాసము నీకు ప్రయోజనకరమగు. నీ గుండె జబ్బు తీసేస్తుంది, ఎముకల జబ్బులు తీసేస్తుంది, నీకు రక్షణ ఇస్తుంది, నరకాన్ని నుంచి తప్పించి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళగలుగుతుంది. ఈ లోకంలో ఉన్నప్పుడు నిన్ను అద్భుతమైన జీవితం జీవించడానికి అది నీకు సహాయం చేస్తుంది. అదేంటి అనంటే ప్రేమ వల్ల కార్యసాధకమగు విశ్వాసం. ఓకే, సో ఇది బైబిల్ చెప్తుంది. సో దేవుడు ప్రేమించే ప్రేమ లేక దేవునిని మనం ప్రేమించే ప్రేమలో నుంచి విశ్వాసం అనేది పుట్టుకొస్తుంది అన్నమాట. ఎక్కడి నుంచి వస్తుంది విశ్వాసం? దేవుని వాక్యాన్ని లేక దేవుని నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో ఆ ప్రేమలో నుంచి ఏమొస్తుంది? విశ్వాసం పుట్టుకొస్తుంది. ఆ విశ్వాసమే నీకు కార్యాన్ని సాధించి పెడుతుంది, నీకు స్వస్థత తెచ్చి పెడుతుంది, నీకు డబ్బు తెచ్చి పెడుతుంది, నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది, నిన్ను నరకాల నుంచి తప్పిస్తుంది, నీకున్న సమస్యల్లో నుంచి విడిపిస్తుంది అది. అవునా? సో ఇట్స్ గుడ్, బాగుంది. మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుకుందాం. అక్కడ ఏమంటాడంటే, పవిత్ర హృదయము నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ అని అన్నాడు. విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. అవునా? ప్రేమ ఎలా ఉండాలంట? ఎక్కడి నుంచి ఉండాలంట ప్రేమ? నీ ప్రేమలో ఏమేమి ఉండాలి? నువ్వు దేవుణ్ణి ప్రేమించే ప్రేమలో ఇప్పుడే చదువుకున్నాం. ప్రేమ వల్ల కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగునని. ఇప్పుడు ఆ ప్రేమలో ఏమేమి ఉండాలి? పవిత్ర హృదయం నుండి, హృదయం పరిశుద్ధపరచబడి ఉండాలి. దేవుణ్ణి ప్రేమించే ప్రేమలో ఏముండాలి? పరిశుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
దేవుణ్ణి నువ్వు ప్రేమించే ప్రేమలో ఏముండాలి అంటే పవిత్రత ఉండాలి. పవిత్రత ఉండాలి. ఎలా వస్తుంది పరిశుద్ధ హృదయం అని అంటే, పరిశుద్ధమైన వాక్యంతో నీ హృదయం కడగబడితే నీ హృదయము పవిత్రపరచబడుతుంది. ఆ పవిత్రపరచబడిన హృదయం నుండి ప్రేమ బయటికి రావాలి. రెండోది, మంచి మనస్సాక్షి నుండి అన్నాడు. మంచి మనస్సాక్షి. బైబిల్ చెప్తుంది 1 తిమోతి 6:5 చెడిపోయిన మనస్సు కలిగి అని అంటాడు. మనస్సాక్షి ఏమైంది? చెడిపోయింది. మనస్సాక్షి చెడిపోయింది. మనస్సాక్షి చెడిపోయింటే ఆ చెడిన మనస్సాక్షిలో నుండి వచ్చే ప్రేమ చెడిపోయిన ప్రేమ. ఏం ప్రేమ? చెడిపోయిన ప్రేమ. లేక ఆర్టిఫిషియల్ లవ్, నటించే ప్రేమ. ప్రేమ ఉన్నట్టుగా యాక్షన్ చేసేది. అంటే ఇది ఒక కృత్రిమం. బైబిల్లో చెప్పాడు కదా 7:21 మార్క్స్ వార్త, కృత్రిమమును కామ వికారమును అని అంటాడు. ఏముందంట నీ హృదయంలో? మనస్సాక్షి కృత్రిమం అయిపోయింది, ఆర్టిఫిషియల్ అయిపోయింది. నీ మనస్సాక్షి ప్యూర్గా లేదు. నీ లోపల నుంచి జనరేట్ అయ్యేటువంటి ప్రేమ ప్యూర్గా లేదు. ఆ ప్రేమ కరప్ట్ అయింది, పాడైంది. ఆ ప్రేమ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రేమ పాడైపోయింది. చెడిపోయిన మనస్సాక్షి. ఎలా చెడిపోయింది? ప్రభు యొక్క సరళతలో నుంచి, పరిశుద్ధతలో నుంచి, ఆయన ప్రేమలోంచి పక్కకు వచ్చి లోకాన్ని ప్రేమిస్తున్నావు. లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నావు. ఆకాను స్వభావం నీకు వచ్చింది. లోకంలో ఉన్నటువంటి బంగారాన్ని ప్రేమిస్తున్నావు. లోకంలో ఉన్నటువంటి అందాన్ని ప్రేమిస్తున్నావు. స్త్రీని ప్రేమిస్తున్నావు. లోకంలో నుండి వస్త్రాలు ప్రేమిస్తున్నావు. లోకంలో ఉన్న వెండిని ప్రేమిస్తున్నావు. నీ ప్రేమ ప్రక్కదారి పట్టింది, పాడైపోయింది నీ ప్రేమ. అవునా? మూడోది, నిష్కపటమైన విశ్వాసం నుండి అని అన్నాడు. ఏంటి నిష్కపటమైన విశ్వాసం? అన్ఫెయిన్డ్ ఫెయిత్. నిష్కపటం, కపటం లేనటువంటి విశ్వాసం. అంటే విశ్వాసంలో కూడా కపటం ఉంటుందా? అవును, కొన్ని లోకంలో కొన్ని దేవుని ఉంటే అది ప్యూర్ ఫెయిత్ కాదు. దట్ ఈస్ ఇంప్యూర్ ఫెయిత్. అది పరిశుద్ధమైన విశ్వాసం కాదు, అపరిశుద్ధమైన విశ్వాసం. విశ్వాసం ఉంది కానీ అది అపరిశుద్ధపరచబడింది. లోకంలోవి నువ్వు నమ్ముతున్నావు, అక్కడ బాబా చెప్పింది నమ్ముతున్నావు, అక్కడ ఇల్లు కట్టుకోవాలంటే పంతులు చెప్పింది నమ్ముతున్నావు, ఇక్కడ పాస్టర్ చెప్పింది నమ్ముతున్నావు. నీకు పాస్టర్ కావాలి, పంతులు కావాలి, నీకు పంచాంగం కావాలి, దేవుని వాక్యం కావాలి. రెంటి మీద నువ్వు నడుస్తూ ఉన్నావు, రెంటి మీద నీకు విశ్వాసం ఉంది. ఇది పనిచేయదు, ఈ విశ్వాసం పనిచేయదు. కాబట్టి దేవుని బిడ్డలారు గమనించండి, ఇటువంటి ప్రేమ నీ విశ్వాసాన్ని కార్యరూపంలో పెడుతుందంట. ఏం చేస్తుంది? పవిత్ర హృదయం నుంచి ప్రేమ, మంచి మనస్సాక్షి నుంచి ప్రేమ, నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగే ప్రేమ ఏం చేస్తుందంట? నీ కార్యాన్ని సాధ్యం చేస్తుంది. కార్యసాధకమగు విశ్వాసం నీలో క్రియేట్ చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదండి జరిగేది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సాధారణంగా
మనకు విశ్వాసం ఉంది, విశ్వాసంలో మనం ఎదుగుతూ ఉన్నాం. సో ఈ విశ్వాసం మనకి ఉపయోగపడటం లేదు. అంటే మనం ఏమి ప్రార్థన చేసినా జరిగించటం లేదు. కానీ ఆ విశ్వాసానికి ఏం కలిపాడు అని అంటే అక్కడ దేవుని ప్రేమను కలిపాడు. దేవుని ప్రేమలో నుండి వచ్చే విశ్వాసం కార్యసాధకమైందని చెప్పాం కదా. కాబట్టి ఎందుకు అది కార్యసాధకం అయింది అని అంటే ఆయన్ని ప్రేమించే మనం ఆయనలాగా ఉండాలి. హృదయ పరిశుద్ధతలో ఆయనలాగా ఉండాలి. మన మంచి మనస్సాక్షి విషయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మనస్సాక్షి మనం కలిగి ఉండాలి. అండ్ ఆయనకు కలిగినటువంటి విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఆ మాట యోహాను మొదటి పత్రిక 14:17-18 వచనాల్లో ఇలా ఉంది, చదువుదాం. 1 John 4:17 ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము అన్నాడు. చాలా స్మార్ట్గా చెప్పాడు. ఆయన ఎట్టివాడై ఉన్నాడో లోకంలో మనం కూడా అలాంటి వారమై ఉన్నామోట. కాబట్టి ఆయన ఎట్టివాడో మనం అట్టివారిలాగా ఉంటే ఈ సమస్య ఏముంది? ఆయన నోటితో ఏం చెబితే అది జరిగిపోయినాయి. కాబట్టి నీ నోటితో కూడా ఏమి తండ్రిని అడిగితే అది జరిగిపోవాలి అని అంటాడు. తండ్రి ఇక్కడున్న వారందరూ మిమ్మల్ని నమ్మునట్లు, అవునా, ఇప్పుడు నీ కుమారునైన నన్ను మహింపరచుము అని లాజరు బయటికి రాని అంటాడు. అవునా? అన్నప్పుడు ఏం జరుగుతుంది? లాజరు బయటకు వచ్చేసాడు. సమాధిలో నుంచి చనిపోయిన లాజరు 4వ దినాన బయటకు వచ్చేసాడు. ఆయన ఎలా ఉన్నాడో నువ్వు అలా ఉండాలంటే, ఆయన నిన్నెంతగా ప్రేమించాడో నువ్వు ఆయన్ని అంతగా ప్రేమించాలి. నువ్వు ఎంతగా ప్రేమిస్తావో అంతగా ప్రేమించిన ప్రేమల నుండి ఏమొస్తుంది? కార్యసాధకమయ్యే విశ్వాసం వస్తుంది. నీ కార్యాన్ని జరిగించే విశ్వాసం వస్తుంది. కాబట్టి 18వ వచనంలో చెప్తాడు, ప్రేమలో భయం ఉండదు అని అన్నాడు. మనం దేవుని నమ్ముకున్నాం, ప్రార్థన చేస్తున్నాం, భయపడుతున్నాం. అవునా? భయపడుతూ ఉన్నాం. ఆదాము ఎప్పుడు భయపడ్డాడు? దేవునికి వ్యతిరేకంగా తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు చెట్టు చాటును దాక్కొని భయపడుతూ ఉన్నాడు. అవునా? సాధారణంగా నువ్వు ప్రభువుని ప్రేమిస్తే లోకాన్ని ప్రేమించలేవు. నువ్వు ప్రభువుని ప్రేమిస్తే డబ్బుని ప్రేమించలేవు. నువ్వు ప్రభువుని ప్రేమిస్తే స్త్రీని ప్రేమించలేవు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి పాపాన్ని నువ్వు ప్రేమించలేవు. ఈ లోకంలో ఉన్న శరీరాశిని నువ్వు ప్రేమించలేవు. ఈ లోకంలో ఉన్నటువంటి నేత్రాశిని నువ్వు ప్రేమించలేవు. నీ కళ్ళకి అందంగా కనపడితే ఆకారంలాగా తెచ్చేసుకుందాం లేకపోతే ఉంచేసుకుందాం అని అనుకో. ఎందుకంటే దేవుని నువ్వు ప్రేమించిన ప్రేమ వాటికంటే గొప్పది. కాబట్టి వాటన్నిటికంటే దేవుడే నీకు ఎక్కువ కనపడతాడు. ఆయన కోసం వాటన్నిటిని విడిచిపెట్టుకునేటువంటి మంచి మనస్సాక్షి నీకు వస్తుంది. హల్లెలూయా. ప్రేమలో భయం ఉండదు. ఎందుకని అంటే నువ్వు భయపడుతున్నావు అంటే నీ ప్రేమ పరిపూర్ణం కాల. స్టిల్ యు ఆర్ ఇన్ లవ్ విత్ గాడ్. ఆయన నువ్వు ప్రేమిస్తూ ఉన్నావు. కానీ ఎంతగా ప్రేమించావనంటే పేతురులాగా చెప్పలేనటువంటి ప్రేమ మనం ప్రేమించాం. పేతురు యేసు ప్రభు అని అడుగుతారు. పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు పేతురు అంటాడు, అవును ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అన్నాడు. అయితే నా గొర్రెలను కాయ అని అంటాడు. మరలా అడుగుతాడు యేసు ప్రభు, పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు యేసు ప్రభు అని అంటారు, పేతురు అంటాడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటాడు. అయితే నా గొర్రెలను కాయు అని అంటాడు. మరలా అడుగుతాడు. అడిగినప్పుడు పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని అంటే, అవును, అది నీకు తెలుసు అని అంటాడు. నువ్వెంతగా ప్రేమించావో దేవుణ్ణి అది ఆయనకి తెలిసేంతగా నువ్వు ప్రేమించుంటే అది అద్భుతం. అప్పుడు పరలోకం యొక్క తాళపు చెవి నీ చేతికి ఇచ్చేస్తాడు.
పాతాళం యొక్క తాళపు చెవి నీ చేతికి ఇచ్చేస్తాడు. అప్పుడు నువ్వు పరలోకానికి ఎవరు పంపాలనుకుంటే వారిని పరిశుద్ధులుగా నీతిమంతులుగా చేసి పంపించవచ్చు. నరకాన్ని నుంచి ఎవరిని కాపాడాలని అనుకుంటే జబ్బు నుంచి, వ్యాధి నుంచి, దరిద్రాన్ని నుంచి, మరణాన్ని నుంచి వారిని నువ్వు కాపాడవచ్చు. ఎందుకంటే 2 తాళాలు దేవుడు నీ చేతికి ఇచ్చేస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? నువ్వు ప్రేమించిన ప్రేమ నిజం కాబట్టి, నువ్వు ప్రేమించిన ప్రేమ నిష్పక్షపాతమైంది కాబట్టి, నువ్వు ప్రేమించిన ప్రేమలో ఆయన ప్రేమించిన ప్రేమ ఉంది కాబట్టి. ఆయన ప్రేమించిన ప్రేమ ఏంటి? కల్వరి శిలువలో నీ కొరకు ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన ప్రేమ. ఆ ప్రేమతో దేవుడు నీ ప్రేమను కొలవేసుకుంటామన్నాడు. ఆ ప్రేమతో దేవుడు నీ ప్రేమను కొలుస్తూ ఉన్నాడు అనమాట. హీఈస్ మెజరింగ్ యువర్ లవ్. నువ్వెంతగా ప్రేమించావో అంతటి విశ్వాసాన్ని నీకు ఇచ్చి నీ కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును అని అన్నాడు. నీకు నీ జబ్బు నుంచి, నీ అప్పుల బాధ నుంచి, నీ దరిద్రం నుంచి, నీ క్యాన్సర్ నుంచి, నీ గుండె జబ్బు నుంచి, నీ ఎయిడ్స్ నుంచి, నీ కిడ్నీ జబ్బు నుంచి, ఎముకల జబ్బుల నుంచి, సయాటికా నుంచి, బోన్ మ్యారో జబ్బుల నుంచి, అన్నిటి నుంచి నువ్వు బయటపడాలి. అవంటే నీకు భయం పోవాలి అని అంటే నీ ప్రేమ ఏం కావాలి? పరిపూర్ణమైన ప్రేమగా మారాలి. అంటే ఆయన ఎంతగా నిన్ను ప్రేమించాడో అంతగా నువ్వు ఆయన్ని ప్రేమించగలగాలి. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. ఆయన కోసం నువ్వు ప్రాణం ఇయ్యగలిగినంత ప్రేమ ఆయన కోసం పెట్టాలి. హల్లెలూయా. భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాదు అని అన్నాడు. భయపడేవాడు ప్రేమలో పరిపూర్ణుడు కాలేదు. ఎంతకాలం అయింది ప్రభువుని నమ్ముకొని? ఇంకా అలానే జీవిస్తున్నావు, ప్రేమలో పరిపూర్ణత సాధించుకోకుండా, పరిపూర్ణమైనటువంటి ప్రేమలోకి ఎదగకుండా, అరకొర విశ్వాసంతో, ప్రేమ లేని విశ్వాసంతో కార్య సాధన చేయలేక ఇబ్బంది పడుతూ ఉన్నావు. ఈరోజు ప్రభువుని ప్రేమించు. ప్రభు ప్రేమలో నుంచి వచ్చేటువంటి విశ్వాసం నీకు కార్యం చేసి పెడుతుంది. నిన్ను అద్భుతమైన వ్యక్తిగా మారుస్తుంది. అవునా? 1 యోహాను 5:4 చదువుదాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపడంబాన్ని నువ్వు జయించాలి అని అంటే, లోకంలో ఉన్న కీడును జయించాలి అని అంటే, లోకం నీకు పెట్టేటువంటి హింసను జయించాలంటే, ఇతరుల మీదకు కర్రల కత్తులు తీసుకొని వస్తూ ఉంటే వాళ్ళని జయించాలంటే నీకేం కావాలి? దేవుని నువ్వు ప్రేమించాలి. అవునా? ఆయన్ని ప్రేమిస్తే నీ విశ్వాసం విజయవంతం చేస్తుంది నిన్ను. లోకమును జయించింది నీ విశ్వాసం. అలాంటి విశ్వాసంగా మన విశ్వాసం మారిపోవాలి. అంటే పరిపూర్ణమైన విశ్వాసం ఏం చేస్తుంది? భయాన్ని వెళ్ళబడుతుంది. అయితే ఈ పరిపూర్ణమైన విశ్వాసం ఎలా ఉంటుందో మనకు చెప్తూ ఉన్నాడు. 20వ వచనం చదువుకున్నాం కదా మనం. అది పరిపూర్ణమైన విశ్వాసం మనకు రావాలి అని అంటే క్రియలు ఉండాలి మన జీవితంలో. అదేంటంటే జేమ్స్ యాకోబు పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. మీలో ఎవడైనా శరీరం కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి, తృప్తి పొందుడని చెప్పిన ఏం ప్రయోజనము అని అంటాడు. ఎవరికన్నా బాగలేనప్పుడు హాస్పిటల్ వెళ్ళి మనం ఏమంటాం? అమ్మా నువ్వు మంచి ఆహారం తీసుకోవాలమ్మా, మంచి బట్టలు వేసుకోవాలి, మంచి తిండి తినాలి, మంచి కాయలు తినాలి, మంచి కూరలు తినాలి అని చెప్పి అన్నీ చెప్తా ఉంటాం. మరి మనకు తెలుసు ఆ వ్యక్తి అవి తినకే ఆ స్థితికి వచ్చి హాస్పిటల్లో పడున్నాడు. ఇంటికి వెళ్తే హాస్పిటల్లో దొరికిన తిండి కూడా దొరకదని నీకు తెలిసి నువ్వు మటుకు పైకే మాట్లాడుతున్నావు. చలి కాసుకో అని దుప్పటి ఇవ్వలేకపోతున్నావు, తృప్తి పొందు అని ఆహారం ఇవ్వలేకపోతున్నావు. అవునా? సమాధానంగా వెళ్ళుడి, చలి కాచుకొనుడి అని అంటా ఉన్నావు. ఏమి ఇవ్వడం లేదని అన్నాడు అక్కడ. అది చదువుకుందాం.
15వ వచనం చదువుకుందాం. 2 యాకోబు 15వ వచనం. సహోదరుడైను సహోదరి అయిను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక, వాళ్ళకి అవసరమైంది నీకు తెలిసి నీ దగ్గరుండి కూడా వాళ్ళకి ఇవ్వకపోతే అది క్రియలేని విశ్వాసం. అవునా? నీకోసం ప్రార్థన చేస్తాను బ్రదర్, నీకోసం ప్రార్థన చేస్తాను సిస్టర్, నువ్వు బాగా అయిపోతావు. నీ ప్రార్థన ఎవరికి కావాలి? ముందు వాళ్ళకి కావాల్సింది నీ నుండి క్రియ కలిగిన విశ్వాసం, నీ నుండి అంత ప్రేమ వాళ్ళకి కావాలి. అట్టి ప్రేమ వాళ్ళకి అవసరం. అవి ఇవ్వకుండా పై మాటలు మాట్లాడి ఒక దైవజనురాలుగా ఒక దేవుని నమ్మిన బిడ్డగా నువ్వు వస్తే దానివల్ల ఉపయోగం లేదు. కానీ బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఉన్నాడు. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వల్ల నీతిమంతుడను తీర్పు పొందలేదా? ఏం చేశాడు? దేవుడు అడిగితే తన ప్రేమని ఇచ్చేశాడు. ఏమిచ్చాడు? తన ప్రేమనే ఇచ్చేశాడు. తన ప్రేమ ఎవరు? తన కుమారుడు. అంటే తన కుమారుణ్ణి దేవుడు అడగగానే దేవుడికి ఇచ్చేశాడు. అవునా? నీ ప్రేమని ఈరోజు దేవునికి ఇవ్వగలవా? నువ్వు ఈ లోకంలో దేన్ని ప్రేమిస్తున్నావా? అవన్నీ యేసు ప్రభుకి ఇవ్వగలవా? దేవునికి ఇవ్వగలవా? ఇచ్చి చూడు, నీ విశ్వాసం క్రియ జరిపిస్తుంది. నీకేది కావాలంటే అది దేవుని దగ్గర నుంచి వస్తుంది. దేవుడి వాక్యం మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.